పెట్టు మాట్లాట మొత్తం తినేలా హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టిఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి దహీ పూరి వర్సెస్ సేవ్ పూరి. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉంది. దహీ పూరి వర్సెస్ సేవ్ పూరి. దహీ పూరి నాకు, సేవ్ పూరి మా చెల్లెకి. మొత్తం హోమ్ మేడ్ ఇంట్లోనే చేసినాం. ఎంత కలర్ఫుల్ గా ఉంది అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది, ఆతృత ఉందా నీకు? ఈ సేవ్ పూరి అయితే ఎలా చేసిన అంటే, ఆలు మంచిగా ఉడకబెట్టేసి మంచిగా మెత్తగా చేసి దాంట్లో వేసిన టొమాటో, ఏంటి ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, సేవ్, ఏమంటారు ఇది, దీన్ని ఏమంటారు, క్యారెట్, కొత్తిమీర మంచి అన్ని వేసి గార్లిష్ చేసిన. సాస్ కూడా టొమాటో కెచప్ మంచిగా వేసి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకటి తిని కూడా చూసిన నేను ముందే. ఎంత బాగుందంటే మా చెల్లె చాలా అదృష్టవంతురాలు. నేను కావాలని దహిపూరి కావాలనుకున్నా కానీ సేవ్ పూరి అసలు సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుండే. మా చెల్లె విన్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. ఈరోజు చూద్దాం. వద్దు చిన్న, రోజు నేను పనిష్మెంట్ తీసుకుంటున్నా. ఈ రోజు నేను నేను కూడా విన్నే చూపిస్తాడు. ఇప్పుడు దహిపూరి ఎలా చేసిన అంటే, దహి, పానీపూరి అండ్ ఉప్పు, కారం, ఆనియన్స్, బుర్జీ, క్యారెట్ అన్ని వేసి మంచిగా గార్లిష్ చేసిన. ఇది కూడా సూపర్ ఉంది. కానీ ఎవరు విన్ అవుతారో తెలీదు. రెండు కూడా టేస్ట్ అయితే అదిరిపోయినాయి కదా. అమ్మ, రోజు నువ్వే విన్ అవుతావా? నన్ను ఒక్క రోజు కూడా విన్ అవ్వని ఇవ్వవా? అది నీ చేతులు ఉంటుంది చిట్టి. చూడు చిన్న, ఈ రోజు ఖచ్చితంగా విన్ అవుతా. రోజు ఏమైందేమో ఏమి మంత్రం వేస్తున్నట్టు నేను ఓడిపోతున్నా. సరే చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయాలని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ 50 దహీ పూరి, సేవ్ పూరి ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. నాకు 25 దహీ పూరి, మా చెల్లెకి 25 సేవ్ పూరి. ఈ ఛాలెంజ్ అయితే గట్టి ఉండబోతుంది. ఎవరు విన్ అవుతారో కూడా చెప్పలేము అసలు, ఎందుకంటే సేమ్ ఉన్నాయి. కాకపోతే నా దాంట్లో దహీ, ఆమె దాంట్లో సేవ్, అంతే కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఎవరు విన్ అవుతారో? నా దహీపూర్ సూపర్ ఉంది. సూపర్ ఉంది సేవ్ పూరి. మిరాకిల్, అసలు ఎంత బాగుందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. మక్క అయిపోతుంది. అమేజింగ్ టేస్ట్. మరి అది నానిపోయినాయి మొత్తం. ఏమో లేదు అంతా. ఏమన్నా మాట్లాడు, తిన్నాక మాట్లాడు ఫస్ట్ నువ్వు. మోసం చేసి ఆడుతున్నా అంటున్నా. ఎవరు?
మొత్తం తినేలా అంతా మొత్తం తినాలి చిట్టి నేను ఊకొని చెప్తున్నా నేను ఊకోను చెప్తున్నాను మనం ఏ వీడియోలో కూడా మొత్తం తినలేదు తమాషాలు చెయ్యకు అర్థమవుతుందా ఇప్పుడు తినాలి చిట్టి నాకు తెలియదు నేను ఊకోను నేను ఊకోను నీ అయిపోలేదని చెప్పేసి అట్లా అంటున్నావా డన్ దొంగన మోసం చేయాలని చూస్తుంది అమ్మా దొంగ అనివే మొత్తం సావంత కింద వచ్చింది చీ అది సేవ్ కదా అది అది సేవ్ అయితే సావంటున్నా నేను ఎంత మొత్తం దాని మీద బట్టల మీదనే ఉంది మొత్తం అంతా చావు సారీ గై సారీ అది సేవ్ ఇది ఉంది కదా సేవ్ మొత్తం కింద పోసుకుంది మీద అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది దహీపూరి నిజంగా తినమే సరిపోయిందా ఎందుకు నమ్మలు నీకు రావట్లేదా చిట్టి ఎందుకు చిట్టి ఊరికి అట్లా అంటూ నన్ను నీతో కూడా పోతున్నాను నేను ఊరికి టేస్ట్ ఇదే టేస్ట్ ఎట్లుంది సూపర్ ఉంది అదిరిపోయింది నాకైతే ఫుల్ నచ్చింది నిజంగానా త్రివేణి అంటే ఏమనుకున్నావు మరలా కాదు చీ అమితో చేరి మొత్తం ఎమ్మి మాటలు వచ్చేస్తున్నాయి నాకు కూడా చీ అమితో మాట్లాడదు ఈ రోజు నుంచి నీకు కూడా కటిఫ్ మాట్లాడదు ఓకే సో గాయ్స్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయిపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోయింది నాదైతే దహీపూరి సేవ్ పూరి ఆమెనే అడగాలి ఇప్పుడు నాకు వదిలేదు సరిపోయింది అక్కడ పోయింది 25 తిన్నామే 1-2 కాదు 25 టేస్ట్ ఎట్లుంది సూపర్ ఉంది నిజంగా బాగుందా సూపర్ ఉంది చిట్టి మంచి సేమ్ బయట ఎట్లా పెడతారో సేమ్ అంతే ఉంది చిట్టి నిజంగానా వావ్ త్రివేణి ఒక చాట్ బండి పెట్టుకోవచ్చు మంచిగా సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ ఆడేద్దాం ఓకేనా ఓకే సో గైస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్నాను కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం 3-4 వీడియోల నుంచి చూస్తున్నా ఒక రేంజ్ లో పనిష్మెంట్లు ఇచ్చింది అంతకు మించి ఇస్తున్నా ఈరోజు పనిష్మెంట్ చచ్చిపోవాలా మా చెల్లి ఈరోజు చచ్చిపోవాలంటే అబ్బా అన్ని పనిష్మెంట్లకి ఈ రోజు రివెంజ్ తీర్చుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నిన్ను సరే చూపియు సో గైస్ పనిష్మెంట్ ఏంటంటే పానీపూరీలు ఉంటాయి కదా 6 పానీపూరీలు ఒకటొకటి ఫాస్ట్ గా కంటిన్యూస్ గా తినేయాలి ఆపకుండా నేను అందుకే ముందే హోల్స్ పెట్టేసిన పానీపూరికి ఈ అమ్మి హోల్ పెట్టడానికి టైం వేస్ట్ చేసుకుంటుంది అని చెప్పేసి అందుకే నేనైతే హోల్స్ పెట్టేసిన ఫస్ట్ ఇప్పుడు కంటిన్యూస్ ఏడన్నా ఆపింది అనుకో మళ్ళీ 6 పానీపూరీలు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎందుకు స్టార్టింగ్ నుంచి అంతే మరి ఎందుకు స్టార్టింగ్ నుంచి ఇదిగోండి గైస్ పానీపూరీలు 6 పానీపూరి అనరు ఓన్లీ పూరి ఇదిగోండి పానీ అమ్మ ఏంది మేము మొత్తం పచ్చిమిరకాయలు వేసినట్టు నువ్వు కొత్తిమీర అమ్మే అది లే చిన్న దంచిన కూర్చొని అది కూడా కరెక్టే కదా ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ముంచుకొని ఆగు చిన్న 1 నిమిషం ఆగు చెప్పని దీంట్లో ముంచుకొని నోట్లో పెట్టేసుకోవాలి అది నమలడం అయిపోక ముందే ఇంకోటి తీసుకొని ముంచుకొని తినాలి మధ్యలో నేను ఆపిన అనుకో ఇప్పుడు నోట్లో నువ్వు ఎన్ని తింటావో మళ్ళీ అన్నిటి నుంచి స్టార్టింగ్ నుంచి చేపిస్తా ఓకేనా ఆపకుండా తినాలా నీకుంటా జుడి రోజు అబ్బా తడి పశుమ కూడా నాకు ఇంగియాల ప్లేట్ పట్టుకో వాటర్ కింద నీ డ్రెస్ మీద పడకుండా ఓకేనా స్టార్ట్ చేస్తున్నా 3 2 టైమర్ 1 గో స్టార్ట్ నువ్వు అన్నదానికి నేను స్టార్ట్ చేస్తాను సరే స్టార్ట్ 3 2 1 గో స్టార్ట్ స్టార్ట్ నేను కలుపుతా ఉంటాను తినమ్మే భయం అవుతుంది చిట్టి నన్ను ఊర్లో పడుతుందో పడదే తిను ముంచు నిండా ముంచు ఇంకోటి తీసుకో పెట్టి నోట్లా అది అయిపోక ముందట మెల్ల చేస్తుంది తీసుకో ఇంకొకటి మే ఆపినావు అనుకో పడతాయి దెబ్బలు నీకు పట్టు పట్టు తిను నేను పానీపూరి అంకుల్ని నాకు వచ్చిన కస్టమర్ పెట్టు నోట్లాట దొంగదాను నొప్పండు నువ్వు పట్టు ఫాస్ట్ పెట్టు నోట్లా
పెట్టు పెట్టనట్లా పెట్టు దగ్గి మళ్ళీ ఆపుదామని చెప్తున్నావా పెట్ట అంత దొంగ అని పండు ఇంకొకటి ఆల్రెడీ సగం నోట్లో కూడా ఓకే మొత్తం నమ్మిలేసిన తర్వాత ఇంకొకటి పెట్టుకుంటే ఏం న్యాయం పండు అమ్మా దమ్మాడు ఎవడే పానం పోయినట్టు అనిపించు త్రివేణి పనిష్మెంట్ ఎలా ఉందో ఎలా ఉంది ఎలా ఉంది మీరు చెప్పు ఉప్పున్న కాడికి వేసినట్టుంది నన్ను ఉప్పు కోమలకు పంపి నువ్వే కదా మేము ఉప్పు చూడంటే సరిపోయిందా నన్ను ఒక్క చెంత తింటే ఎవరైనా సరిపోయింది అంటారు దానిలో పెట్టి చెంతగానం కష్టమైంది అనుకున్నాం కొన్ని నీళ్ళు వస్తా ఇప్పుడు మళ్ళీ తిన ఓవరాక్షన్ చేయకు అర్థమైందా అమ్మా గజ్జికు నాకు తెలుసా నేను దొంగ అని వావ్ వీళ్ళ పనిష్మెంట్ నాకైతే చాలా బాగుంది కానీ సుక్క కనబడ్డాయి ఒకటేసారి దమ్మాడలేదు అమ్మో పైన కోసుకపోయింది మంచిగా అయింది మంచిగా అయింది పానీపూరి పన్నోడు ఇస్తాడు చూడు అట్లా తిను 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 తినంట అంతే అంటున్నా నేను పానీపూరి అంకుల్ని నువ్వు నాకు వచ్చిన కస్టమర్ సరే అంకుల్ 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 అన్న అంకుల్ అనిపించుకున్నది అయ్యి నువ్వు చదువుతున్నా పనిష్మెంట్ తీసుకురంతా పిచ్చిదాని సో గైస్ మా చెల్లి అయితే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది నేనైతే రివెంజ్ తీర్చుకున్నా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ సో మా చెల్లి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మీరే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ద నెక్స్ట్ వీడియో బై బై ఇప్పుడు తినకపోతే అస్సలు నిన్ను ప్రేమ లేదు తినకపోతే కొట్టి ఇప్పుడు తినాలి మొత్తం తిను మొత్తం తిను